మహేష్ భార్య లత కొడుకు కలిసి ఆమె తన పుట్టింటికి వెళ్ళి చాలా కాలమైంది. అందుకే అతడు భార్య ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు లతకి ఫోన్ చేశాడు. లత, ఎప్పుడు వస్తావు? ఇలా ఎన్ని రోజులు అక్కడే ఉంటావు అన్నాడు మహేష్. రావాలంటారా? తాపీగా అడిగింది లత. అదేం ప్రశ్న తింగరముఖమా? నువ్వక్కడ నేనిక్కడ ఉండటం ఏమిటి? అబ్బాయి ఆనంద్కి స్కూల్ క్లాసులు పోతున్నాయి, అది గుర్తుందా? అబ్బాయికి క్లాసులు పోతున్నాయా? స్కూల్ అడ్రస్ మార్చారా ఏమిటండి? భార్య అమాయక ప్రశ్న. మహేష్ తల పట్టుకున్నాడు. క్లాసులు పోవటం అంటే చదువులో ఆనంద్ వెనకపడుతున్నాడని. ఇలాగే క్లాసులని మిస్ అయితే పరీక్షలు ఫెయిల్ అవుతాడు, పై తరగతులు ఎలా వెళ్తాడు? ఆనంద్కి ఫెయిలు పాసులతో, విజయం అపజయాలతో పనేముందండి? ఒకవేళ పరీక్షలన్నీ పాస్ అయితే ఇంకా పెద్ద చదువు చదువుతాడు, పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు. పెద్ద ఉద్యోగం వస్తే అమెరికానో యూరోపో వెళ్ళిపోతాడు. అప్పుడు మన ఆనంద్ మన దగ్గర ఉండడు కదండి. ఎందుకంటే మా పెదనాన్న కొడుకు ఇలాగే రోజు క్లాసులకు హాజరై బాగా చదివాడు. దాంతో అమెరికాలో గూగుల్లో ఉద్యోగం వచ్చింది. ఆ వివరాలతో కూడిన కథ చెప్పమంటారా? నీ దుంపదేగ, ఎప్పుడో ఏదో అవుతుందని ఇప్పటి నుండే నీ మెదడు చెప్పినట్లు ఊహించుకుంటున్నావా? పిచ్చి మహేష్, మొదటగా నేను ఊహించుకోలేదు. నువ్వే ఆనంద్ క్లాసులన్నీ మిస్ అయితే పరీక్షల్లో ఫెయిల్ అవుతాడు, పై తరగతులకు ఎలా వెళ్తాడు అని ముందుగా ఊహించుకున్నది ఎవరు? అంది భార్య లత. నీతో ఇలా ఫోన్లో మాట్లాడలేను. మన ఇంటికి ఎప్పుడు వస్తావో చెప్పు. పలానా రోజున వస్తానని అనుకోకూడదండి. ఏమో, పలానా రోజు వస్తానని అనుకుంటే ఆ రోజు ఏ పార్టీ వాళ్ళు, యూనియన్ వాళ్ళు బంద్ చేయవచ్చు. పలానా రోజు వస్తానని రిజర్వేషన్ చేయించుకుంటే ఆ రోజే రైలు మనకంటే ముందుగా వెళ్ళవచ్చు కదా, లేదంటే ప్రమాదానికి గురి కావచ్చు కదా. కాబట్టి నేను ఎప్పుడు వస్తానని నువ్వు ఛాయిస్ పెట్టుకోవద్దు. ఛాయిస్ అనేది ప్రకృతికి వ్యతిరేకం. చెట్టుకు పువ్వు దానంతటా అదే పూస్తుంది, కానీ ఎప్పుడు రాలుతుందో తెలియదు. అలాగే మన ప్రయాణం, మన ఆనంద చదువు అన్నీ మన ఛాయిస్ ప్రకారం ఉంచుకోకూడదు. ఫలానా రోజు నేను వస్తానని చెప్పక ఆ రోజు ట్రైన్ రావటం లేట్ అయితే ఒక గంట, గంటన్నర మీకు బాధ కలిగిస్తుంది. కాబట్టి మీరు అలా ఊహించుకోకుండా ప్రకృతి పరంగా ఏం జరుగుతుందో ప్రకృతికి వదిలేయాలి. మన అబ్బాయి బాగా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్తే ఆ విజయం వెనక అబ్బాయి దూరం అవుతాడన్న బాధ ఉంటుంది. నువ్వు ఇలా మీ పుట్టింట్లో, నేను ఇక్కడ జీవించటానికైతే మనం పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు, పిల్లల్ని ఎందుకు కన్నట్లు కసిగా అడిగాడు భర్త. దానికి లత పకపకా నవ్వింది. చూడు మహేష్, నా మానాన తప్పక నేను చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్నాను. నువ్వు ఎక్కడో నన్ను చూసి పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకొని మీ పేరెంట్స్తో మా అమ్మా నాన్నలకు కబురు పంపారు. పెళ్లి చూపులకు నేను మీ ఇంటికి వచ్చానా, నువ్వు మా ఇంటికి వచ్చావా? నువ్వు నా మెడలో తాళి కట్టావా, నేను నీకు కట్టానా? ప్రతిదీ నువ్వే చేసి ఇప్పుడు నన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని అంటారేమిటి? అయినా మన పెళ్ళికి లక్ష్యం పెట్టుకొని చేసుకున్నారా? తప్పు కదా. మహేష్ ఫోన్ పెట్టేసి ఇప్పుడేం చేయాలో ఆలోచించుకుంటూ డిన్నర్కై మెస్కు వెళ్ళాడు.